జై శ్రీరామ్. భారత్ మాతా కీ. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వర్ధిల్లాలి. కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై శ్రీరామ్. వసుదేవ సుతం దేవం కంసచారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈనాటి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక 2వ సంవత్సరం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలంలోని వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి పెద్దలు, ధార్మికవేత్తలు, మాతృమూర్తులు, సోదరీమణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు. యజ్ఞదాస రతిశ్రేష్ఠ తత్వదేవే తరోజన సయత్ ప్రమాణం గుర్తే లోకస్తనువర్తతే. అంటే ఉత్తములైనటువంటి వారు దేనిని ఆచరిస్తారో లోకమంతా దానిని ఆచరిస్తుంది, ఉత్తములు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో లోకమంతా దానినే ప్రమాణంగా తీసుకుంటుంది. ఇది అక్షర సత్యం. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే కొన్ని వర్గాలను పుచ్చగించడం కోసమే రాజకీయ పార్టీలు పోటీ పడే పరిస్థితి ఉండేది. ఆ వరవడిని మార్చివేస్తూ నూతన వరవడి సృష్టించినటువంటి వ్యక్తి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన హిందుత్వ సమాజాన్ని మేల్కొల్పి హిందుత్వాన్ని ఓటు బ్యాంకుగా మలిచి ఇవాళ దేశంలో ఒక అద్భుతమైనటువంటి విజయాలు సాధించి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటువంటి నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన కంబాల శ్రీనివాసరావు గారు హిందుత్వంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఆయన ఈ 2 సంవత్సరాలుగా కోటాను కోట్లు ఖర్చు పెట్టి హిందూ ధర్మ పరిరక్షణకు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒక సంఘటన నాకు గుర్తుకొస్తుంది. రామాయణంలోను ఒక అయోధ్యకాండలో ఒక సన్నివేశం వస్తుందండి. అదేమిటి అంటే, దశరథ మహారాజు సుదీర్ఘంగా 60,000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత ఒక రోజున మహాజనసభ సమావేశపరిచి, నేను వయోవృద్ధుడిని అయిపోయాను, ఇక నా కొడుకు పెద్ద కొడుకైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను, మీరేమంటారని ప్రజానీకాన్ని ప్రశ్నిస్తే అందరూ కూడా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అప్పుడు దశరథ మహారాజా అంటారు, అంటే నా పరిపాలన మీకు నచ్చలేదా అని అడిగారు. అదేమీ కాదు మహారాజా, మీ పరిపాలన బాగానే ఉంది, కానీ రాముడిలో ఒక లక్షణం ఉంది, అందుచేత మేము ఆయన పాలకుడిగా కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఏమిటి ఆ లక్షణము అంటే, ఇది ఈనాటి రాజకీయ వ్యవస్థలో ప్రతి రాజకీయ నాయకుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని, రాసుకుని, చదువుకుని ఆచరిస్తే తిరుగులేని నాయకుడు అవుతారు. అక్కడ చెప్పారు అయోధ్య ప్రజలు రాముడికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని. ఏమిటి ఆ లక్షణం అంటే, రాముడిలో ఒక లక్షణం ఉందంటే, వ్యసనేసు మనుష్యానాం దృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితిష్యతి. అంటే రాముడికి ఉన్న లక్షణం ఏమిటంటే, సాటి మనిషి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే ఆయన కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి, ఆయనకి దుఃఖం పొంగుకొస్తుంది. అందుచేత అటువంటి వ్యక్తి నాయకుడైతే, పాలకుడైతే ఇక మా ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు రావు, మాకు కష్టాలు ఉండవు. ఎందుచేతంటే మాకు కష్టం వస్తే ఆయనకి కష్టం వచ్చినట్లే కదా. అందుచేత అటువంటి నాయకుడు, పాలకుడు కావాలని అయోధ్య ప్రజలు కోరుకున్నారు. అటువంటి లక్షణాలు ఇవాళ మనం కంబాల శ్రీనివాసరావు గారిలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే ఆయన చలిస్తారు, స్పందిస్తారు, సహాయం చేస్తారు.
అదేవిధంగా ఎవరింట్లో అయినా శుభకార్యం జరిగితే తన ఇంట్లో జరిగినట్లుగానే ఎంతో సంతోషించి వెళ్ళి ఆశీర్వదించి అభినందించి వచ్చేటటువంటి ఆ మంచి మనసు కంబాల శ్రీనివాసరావు గారిలో కూడా ఉంది. అందుచేతనే ఈవేళ మీ అందరి ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మీ అందరికీ వేద పండితుల ఆశీర్వచనాలతో కూడిన పసుపు కుంకుమలు వితరణ చేయడంతో పాటు కంబాల శ్రీనివాసరావు గారి అచ్చెన్నారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదృష్టవంతులైన కొంతమందికి బంగారు వరలక్ష్మి కానుకగా ఇవ్వాలని సంకల్పం చేసినటువంటి ఆయన పెద్ద మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. మధ్యలో అక్కడ ఆగలేదు. ఈరోజు